హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కామ్లీ కిచెన్. ఈరోజు మనం రోడ్డు సైడ్ బండి మీద చేసే స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మీడియం సైజ్ చికెన్ ముక్కల్ని తీసుకుని ఇందులో కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, 5-6 చుక్కల నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్లు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క పౌడర్ వేసి ఇలా ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చికెన్ క్వాంటిటీ ఇంత అంత ఏమీ లేదండి. చికెన్ పీసెస్ ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. వీటిని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈలోగా ఒక గిన్నెని తీసుకుని ఇందులో 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకుని వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇందులో బియ్యం కొలత తీసుకున్న లోటాతోనే 3 లోటాల నీళ్లను వేసి 5 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బియ్యాన్ని ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి ఉడికించాలి. రైస్ ఇలా ఉడుకుతుండగా 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది. అలాగే మెత్తబడకుండా ఉంటుంది. ఇలా 70% ఉడికాక జల్లెడలోకి ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ముక్కల్ని తీసి ఒకసారి ఇలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. చికెన్ ముక్కలు 2 వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నిలువుగా కట్ చేసుకున్న 1 క్యారెట్ ముక్కలను, 1 క్యాప్సికమ్ను, పొడవు చిక్కుళ్లను వేయాలి. ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలపాలి. గుప్పెడు క్యాబేజీ తురుమును వేసి అటు ఇటు కలపాలి. ఇప్పుడు వేయించిన చికెన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇవన్నీ కలిసేలా అటు ఇటు కలుపుతూ వేయించాలి. చికెన్లో మసాలాలు వేసాం కాబట్టి ఇందులో ఇంకా స్పైసెస్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇవన్నీ ఫ్రై అవుతుండగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. మనం రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేశాక ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి. జల్లెడలో గంజి పూర్తిగా వడకట్టిన తర్వాత రైస్ని వెడల్పాటి పెద్ద ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే రైస్ని ఈ కడాయిలో వేసి బాగా ఇలా పైకి కిందకి కలపాలి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ పెరుగు పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. దీనికి వేరే కర్రీ లేకుండా ఈజీగా తినేయచ్చు. ఆఖరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా, స్పైసీగా, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.